జీరో చేసేసి ఉంటారులే. రైట్. రమణారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్ మీకు అన్నకి. రమణారెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు మొత్తం వాల్యూమ్ ఎంత అనేది నెక్స్ట్ లెవెల్లో వెళ్దాం. ఇప్పుడు షర్మిల గారు చెప్తున్నట్టుగా నాది సగం నాదే అని. నాట్ ఓన్లీ సాక్షి, రాజశేఖర రెడ్డిగా సంపాదించిన ప్రతి పైసాలో ఆవిడ సగం ఉన్నట్టే కదా ఇప్పుడు ఆ లెక్క ప్రకారం. కానీ అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు రాజుగారు చెప్తున్న ప్రకారం అక్కడ ఏమీ లేదు. అక్కడంతా మరి ఏమైందో తెలియదు. అంటే ఓకే, ఇప్పుడు సాక్షిలో పెట్టుబడి చూస్తే ఆమెది 50,000 కదా. 50,000 జగన్మోహన్ రెడ్డిది, 50,000 షర్మిలాది. అంటే ఆ సాక్షి జగతి పబ్లికేషన్స్ పేడప్ క్యాపిటల్ వచ్చి ₹1,00,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది. ఆ ₹1,00,000 కూడా ముగ్గురు వ్యక్తులు, విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి. సో టోటల్ 1 lakh. ఇప్పుడు మీరు ఏ కంపెనీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చూసినా అన్ని ₹1,00,000. సాండూర్ పవర్ ₹1,00,000తో స్టార్ట్ చేశారు. ఈరోజు 5,000 కోట్లు, 6,000 కోట్లు. భారతీ సిమెంట్స్ ₹1,00,000తో స్టార్ట్ చేశారు. ఈరోజు 6,000 crores. ఇక్కడ జగన్ సార్ లక్కీ 1 lakh లక్కీ నంబర్ సార్. అతను ₹1,00,000 పెట్టిన ప్రతి కంపెనీ సక్సెస్ అయిపోయింది సార్ బ్రహ్మాండంగా. 1 lakh పేడప్ క్యాపిటల్ కంపెనీస్ అన్ని సూపర్ సక్సెస్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అనేది తీయాలంటే మనకి ఫారెన్సిక్ ఆడిట్ చేసి అమెరికా నుంచి నుంచి వాళ్ళందరినీ మేధావులందరినీ తీసుకొని వచ్చి వెబ్ ఆఫ్ కంపెనీస్. అంటే జగతి పబ్లికేషన్స్ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు 4th కంపెనీ, అంటే 4 కంపెనీలు దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అట్ట వెబ్ ఆఫ్ కంపెనీస్ అనమాట. ఒక 20-25 కంపెనీస్. కొన్ని మంత్రి మాల్లో ఉన్నాయి. ఆ మంత్రి మాల్ కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఆయన కొనేశాడు దాన్ని. బెంగళూరులో ఉండే మంత్రి మాల్ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి. ఈ సగం ఆఫీసెస్ ఆ మంత్రి మాల్లో ఉంటాయి. అవునా? ఆ మంత్రి మాల్ కూడా ఐ థింక్ అన్నగారు దాని మీద కూడా ఆయన ఛార్జ్ షీట్లో ఉంది. దాంట్లో అన్నకు గుర్తుందో లేదో కానీ. సో మంత్రి మాల్లో సగం కంపెనీస్ ఉన్నాయి, హైదరాబాద్లో సగం కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు లెటస్ టేక్ సాక్షి యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈరోజు సాక్షి నెట్వర్త్ 4,475 4,475 కోట్ల రూపాయలు ఈరోజు జగతి పబ్లికేషన్స్ వాల్యూ. దెన్ గో బ్యాక్ సాండూర్ పవర్ వాల్యుయేషన్ ఒక 10,000 కోట్లు ఉంటుంది. ఇవన్నీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ కాబట్టి మీరు ఏ కంపెనీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చూసినా స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఉండదు. అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీసే ఉంటాయి. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో వచ్చిన అడ్వాంటేజ్ వచ్చి క్లోజ్లీ హెల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే అన్నీ మనం బయట పెట్టాలి. ఏది ఒక డైరెక్టర్ని మార్చినా, ఒక షేర్ హోల్డింగ్ కొన్నా, ఒక షేర్స్ కొన్నా, షేర్స్ అమ్మినా అన్నీ మీరు స్టాక్ ఎక్స్చేంజ్కి కంపల్సరీగా పెట్టాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంపెనీస్లో ఏది కూడా లిమిటెడ్ కంపెనీస్ ఉండవు, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఉండదు. అన్ని మోస్ట్ ఆఫ్ హిస్ కంపెనీస్ ఆర్ ఆల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ భారతీ సిమెంట్స్ కూడా లిమిటెడ్